డబుల్ రిజిస్ట్రేషన్ అయింది, బయటికి వెళ్ళిపోయింది, మీ పరిధి కాదు అంటున్నారు. కానీ ఇప్పుడు మీరు చేయగలిగే అవకాశం ఉంది అంటున్నారు కదా, ఏముంది, ఏ విధంగా అంటే కోర్టులో ఆయన జెన్యూన్ పర్సనే కదా, అదంతా రాంగే కదా. ఆయన ఈయనకు రిజిస్ట్రేషన్ చేస్తే నేను మ్యూటేషన్ చేసేస్తాను, ఆయన ఈయనకి చేయాలి, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసేస్తాను. లేదు అంటే కోర్టు ఆర్డర్లో వాళ్ళ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తూ వీళ్ళకి డైరెక్షన్ ఇస్తే కూడా చేసేస్తాను. నేను ఆ రెండు ఆప్షన్గా ఉన్నాయి అధికారులు. సార్ నా పేరు రఘురామ్ అండి, నేను విజయవాడ స్వగ్రామం అండి, మాది పుట్టి పెరిగింది విజయవాడ అండి. మా తాతలు మాత్రం ఇక్కడ కేసర్ దగ్గర పెండ్యాలండి. మాది పరిటాల గ్రామంలో పొలం ఉందండి. 2011లో నేను పొలం కొనడం జరిగిందండి. 2011 పేరు వివరణ రావటం, మాకు పాస్బుక్లు ఇవ్వడం అన్నీ జరిగిందండి. ఎప్పుడండి? 2012లో 2012లో మా పేరుతో పాస్బుక్, మా పేరుతో రికార్డు, మా పేరుతో అన్ని భూమి యాజమాన్య పుస్తకాలు అన్నీ ఇవ్వడం జరిగిందండి. కానీ 2022లో రీసర్వే చేసినప్పుడు మమ్మల్ని విఆర్ఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, సర్వేయర్ కానీ ఎవరు మమ్మల్ని పిలవడం జరగలేదండి. మమ్మల్ని పిలవకపోవటం వల్ల మేము రాలేదు. ఆ రీసర్వేలో మరి ఏం జరిగింది ఏంటో తెలియదండి. కొత్తగా వచ్చిన మా పాస్ పుస్తకంలో మా రికార్డులో మా సర్వే నెంబర్ ప్రకారం మా ల్యాండ్ ఉండాల్సింది బదులు వేరే ఎవరితో సర్వే నెంబరు ల్యాండ్ వేశారు. నాకు మొత్తంగా 8 ఎకరాలు 74 సెంట్లు ఉండాల్సింది 9 ఎకరాలు 2 సెంట్లు నా పుస్తకంలో రికార్డ్ అయి ఉందండి. నేను ఆ పని మీద కనీసం ఒక 20-30 సార్లు ఎంఆర్ఓ గారి ఆఫీస్కి, తర్వాత కలెక్టర్ గారి చుట్టూ కూడా తిరగడం జరిగిందండి. ఆ ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారికి పీజీఎస్లో కూడా అప్లికేషన్ పెడతాం జరిగింది. దానివల్ల వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఆ రీసర్వేలో జరిగిన పొరపాట్లన్నీ మేము రికార్డు సరి చేస్తున్నామంటే మేము రావడం జరిగింది. దాని గురించి మేము ఎంఆర్ఓ గారిని అడిగితే ఎంఆర్ఓ గారు ఏమంటారంటే, మా దగ్గర జరిగిన పొరపాటు వాస్తవమే, కానీ అతను మళ్ళీ వేరే వాడికి ఆ రీసర్వే ప్రకారం వచ్చిన పాస్బుక్ ప్రకారం వాళ్ళు మేనల్కి గిఫ్ట్ డీడ్ రాశారు కాబట్టి అది మా చేతి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు సివిల్ మ్యాటర్ కాబట్టి మీరు కోర్టుకు వెళ్ళాలని చెప్తున్నారు ఎంఆర్ఓ గారు. మరి వాళ్ళు చేసిన రెవెన్యూ వాళ్ళు చేసిన తప్పుకు మేము కోర్టు చుట్టూ ఎన్ని సంవత్సరాలు తిరగాలండి? రైతు ఎందుకు నష్టపోవాలండి? తప్పు చేసింది ఎవరండి? రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగిన పొరపాటు వల్ల రిజిస్టర్ ఆఫీసులో వాళ్ళు రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ ఆఫీసులో వాళ్ళు చేసిన పొరపాటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన పొరపాటుకి రైతు నష్టం పెరగాల, రైతు కోర్టు చుట్టూ తిరగాల. ఎన్ని సంవత్సరాలు పట్టుదండి కోర్టు చుట్టూ తిరగడానికి? అసలు రికార్డు లేకుండా ఎలా రిజిస్ట్రేషన్ చేశారండి? రికార్డు ప్రకారం ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? మీరు విఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు ఎలా వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చారు? రికార్డులో నా పేరు ఉంటే వాళ్ళ పేరుతో ఎలా ఇవ్వగలిగారు? ఎలా జరిగింది ఇవన్నీ? అంటే డబ్బులు చేతులు మారినాయా? ఏ రకంగా జరిగింది? అంటే రైతు తిరగాల కోర్టు చుట్టూనా? అసలు రిజిస్టర్ ఎలా చేశారు? ఎంఆర్ఓ గారు రికార్డు ఎలా ఇచ్చారు? చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీకుంది, కానీ మేము కోర్టు చుట్టూ తిరగటం ఏంటండి? ఎంఆర్ఓ గారిని అడిగితే మీరు కోర్టులో వెళ్ళండి, కోర్టులో తెలుసుకోండి, మా చేతిలో ఏం లేదని చెప్తున్నారు ఎంఆర్ఓ గారు. అంటే ఎన్ని సంవత్సరాలు తిరగాలి? మా పేరుతో 2011లో నేను రిజిస్ట్రేషన్ జరిగింది. 2012లో భూమి యాజమాన్య ప్రకారం ఎంత రిజిస్ట్రేషన్ జరిగిందండి? ఎకరం 32 సెంట్లు. ఎకరం 32 సెంట్లు నా పేరుతో రిజిస్ట్రేషన్ జరిగింది. నా పేరుతో నేనే రైతుని. మా స్వగ్రామం పెండ్యాల, కేసర్ దగ్గర పెండ్యాల. మా తాతగారి దగ్గర నుంచి మేము పొలాలు, రైతులు, మా తాతగారు, మా నాన్నగారు, మేము ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా మేము విజయవాడలో స్థిరపడ్డాము. ఇప్పుడు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసిన పొరపాటుకి, రిజిస్టర్ ఆఫీస్ చేసిన పొరపాటుకి మేము కోర్టు చుట్టూ తిరగటం ఏంటండి? అంటే కోర్టు చుట్టూ మేము ఎన్ని సంవత్సరాలు తిరగాలి? ఎన్ని సంవత్సరాల తర్వాత మా పరిష్కారం దొరుకుద్ది? ఆ గవర్నమెంట్ ఏ రకంగా చేసింది? రీసర్వేలో జరిగిన పొరపాట్లు ఉంటే మీరు సరిదిద్దాలి. మీరు ఎంఆర్ఓ గారు సరిదిద్దుతారా, తహసీల్దార్ గారు సరిదిద్దారా, కలెక్టర్ గారు సరిదిద్దారా, రిజిస్టర్ ఆఫీస్ గారు సరిదిద్దారా అనేది మీరు తెలుసుకోవాలి. మేము కోర్టుకి వెళ్ళి మేము కోర్టు చుట్టూ తిరగటం ఏంటండి? మాకు ఆ సలహా ఇవ్వడం ఏంటండి? ఇప్పుడు రైతు సదస్సులు పెట్టింది దేనికి? సమస్యలు ఉన్నాయి పరిష్కారం చేయడానికి రైతు సదస్సులు పెట్టారు. రైతు సదస్సులో మేము కోర్టుకు వెళ్తాం ఏంటండి? అంటే కోర్టు చుట్టూ తిరగాల రైతులు? అంటే గవర్నమెంట్ ఇచ్చే సందేశం ఇదేనా? దీనికి పరిష్కారం మరి గవర్నమెంట్ ఎవరి పేరు మీద ఉంది? ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఎకరం 32 సెంట్లు నా పేరుతోనే ఉంది. నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, పాస్బుక్ ఉంది. ఎవరి పేరు? ఏ పేరు? చింతలపూడి రఘురాము, సన్నాము విశ్వనాథరావు. ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది? ఇప్పుడు వాళ్ళు ఎవరైతే నాకు అమ్మారో 2011లో వాడి పేరుతో పాస్బుక్ ఇచ్చారు. మీకు అమ్మిన వాళ్ళ పేరుతో పాత వాళ్ళ పేరు మీద పాస్బుక్ ఇచ్చారు. ఓకే. వాడు పాస్బుక్ ఇస్తే వాడు ఏం చేశాడు? తెలియగలగా చీటింగ్ మనిషి అతను. వాళ్ళ మేనల్డ్ పేరుతో గిఫ్ట్ డీడ్ రాశాడు. ధర్మారావు, అతని పేరు ధర్మారావు. నెమలపూరి వెంకటేశ్వరరావు అనే రైతు నాకు అమ్మాడు. ఆయన పాములయ్య అంటారు నిక్నేము. వాడి పేరుతో ఎవరైతే నాకు రైతు అమ్మాడో వాడి పేరు. డాక్యుమెంట్స్ ఏమున్నాయి? నా దగ్గర డాక్యుమెంట్ అన్నీ ఉన్నాయండి. చూపించండి.
ఇక భూమి యాజమాన్య హక్కు పత్రం 2011-12లో నా పేరుతో వచ్చింది. ఇదిగోండి పట్టాదారు పాస్ పుస్తకం. ఇప్పుడు ఆయన పేరు మీద మారినాయి ఏమన్నా ఉన్నాయి మీ దగ్గర? ఉందండి, ఆడి కార్డు కూడా ఉంది. ఇదిగోండి 8 ఎకరాలు 74 సెంట్లు నా పేరుతో ఉన్న పొలం. మీకు రాసింది అప్పుడు? నా పేరుతో నేను కొనుక్కున్న పొలం మొత్తం నేను కొనుక్కున్న పొలం నెమలపూరి వెంకటేశ్వర పేరుతో ఉన్నది. ఎకరం 32 సెంట్లు. నెవులపూరి వెంకటేశ్వరరావు మనకి ఇచ్చినవి ఉన్నాయి. ఇదిగోండి కానీ నెవులపూరి వెంకటేశ్వరరావు పేరుతో వచ్చిన ఆయన దగ్గర ఉంటాయి. మనకేం చూస్తారు? ఇదిగోండి ఉంది మన దగ్గర, అది కూడా ఉంది రికార్డు. ఇదిగోండి ఎకరం 32 సెంట్లు నా పేరుతో ఉంది రికార్డు. 2011-12లో రీసర్వే పేరుతో పచ్చి మోసం జరిగింది. రీసర్వే చేసింది మరి ఆ రోజు మహానుభావులు ఎవరైతే ఉన్నారో మరి ఏం చేసుకున్నారో. నా పేరుతో ఉన్న ల్యాండు అమ్మిన ల్యాండ్ పేరుతో ఎలా ఇచ్చారండి? 1B రికార్డులో నా పేరు ఉంది, అడంగల్లో నా పేరు ఉంది, పాస్బుక్లో నా పేరు ఉంది, భూమి యాజమాన్య పుస్తకంలో నా పేరు ఉంది. ఎవడో పొలం రీసర్వే చేసేటప్పుడు మిమ్మల్ని అసలు ఇంటిమేట్ చేయలేదు? నాకు తెలియపరచలేదు, నాకు పిలవలేదు, నాకు నోటీసు ఇవ్వలేదు. అసలు ఈ ఊళ్ళోనే తెలియపరచలేదండి. ఏమండి వాళ్ళే పోయి కొలిచారు. ఇవ్వండి నాకు రీసర్వే చేసినప్పుడు వాళ్ళే పోయి కొలిచారు. ఈ పొలం ఏ గ్రామంలో ఉందండి? పరిటాల గ్రామం అండి. ఇవ్వండి 8 ఎకరాలు 74 సెంట్కి 9 ఎకరాలు ఇచ్చారు. నాకు 26 సెంట్లు ఎక్స్ట్రా ఇచ్చారు. నాకెందుకు? వేరేవాడి పొలం నాకెందుకు? వేరే సర్వే నెంబర్ నాకెందుకు? వేరే సర్వే నెంబర్ నా దాంట్లో పడింది, నా సర్వే నెంబర్ ఏమో నాకు అమ్మినోడి దాంట్లో పడింది. దానివల్ల వాడు చేసిన క్రిమినల్ మైండ్ వల్ల వాళ్ళ మేనల్ని గిఫ్ట్ రాసుకొని అది ఆ మ్యాటర్ మా చేతిలో లేదండి, మీరు కోర్టుకి రండి. మీరు తప్పు చేయబట్టే కదా. మీరు పొరపాటు మీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగిన పొరపాటు వల్ల రిజిస్టర్ ఆఫీసులో చేశారు పొరపాటు. ఈ 2 పొరపాటు వల్ల మేము రైతు కోర్టు చుట్టూ తిరగాల అంటే 10 ఏళ్ళు తిరగాల కోర్టు చుట్టూట. తప్పు పొరపాటు మీ చేతిలో జరిగింది, పొరపాటు మీరు చేశారు. మీరు చేసిన దానికి పరిష్కారం కూడా మీరే వెతకండి. 2022లో జరిగింది. 2022లో రీసర్వే జరిగింది. రీసర్వే కనీసం ఊళ్ళో రైతులకు కూడా తెలియజేయలేదంట. ఇప్పుడు మాకు నోటీస్ ఇవ్వలేదు, మమ్మల్ని తెలియపరచలేదు, మమ్మల్ని పిలవలేదు. బాబా ఏంటి ఏ గ్రామం మీది? రండి ఒకసారి ముందుకు రండి. ఏ గ్రామం మీది? రీసర్వే చేసినప్పుడు మీకు చెప్పలేదా? నాకు చెప్పలా. నా పొలమే వాళ్ళు కొలిచి వచ్చారు. మీది పర్లేదా? బానే ఉందా మీ పొలం? నాదే చెండు తగ్గించారు. అసలు దానికి చెండు తగ్గించారు. అదే ఇక్కడ చాలా మంది ఉన్నారు కానీ ఎవరు ఇలా ముందుకు వచ్చి వాళ్ళ సమస్యను తెలియపరచుకునే ధైర్యం చేయలేదు. మీడియా ముఖంగా తెలియపరచుకోవడానికి భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. నాకైతే తెలియదు. నేను ధైర్యంగా కానీ కొంతమందికి లోపల ఉంటది. చెప్పండి. రూపాయి దాచుకొని తాతల తండ్రుల నుంచి మాది రైతు కుటుంబం అయితే గురుగారు ఇప్పుడు ఫైనల్ గా మీకు ఏ విధంగా న్యాయం కావాలి? మాకు ఎకరం 32 సెంట్లు ఏదైతే మా పేరుతో ఉన్న పొలము మేము 2011-12 మా పేరుతో ఉన్న పాస్బుక్లు భూమి యాజమాన్య పత్రాలు మా పేరుతో ఉన్నాయో రీసర్వేలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని మా పేరుతో మళ్ళీ మాకు కొత్త పాస్బుక్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. నల్లగత్తు శ్రీనివాసరావు పేరుతో ఆ ఎంజాయ్మెంట్లో నేనే ఉంటాను, నేనే చేస్తాను. రఘురాం గట్టి అది కూడా పొలం. అక్కడ పొలం లేకుండా చేశాడు. అక్కడ పొలమే లేదు, వాళ్ళకి నెంబరే లేదు. నెంబర్ 1 అడుగులు ఉండే, పాస్ పుస్తకాలు ఉండే, అన్నీ ఉన్నాయి. కానీ పొలం లేదు అక్కడ. పొలం లేదు అక్కడ.